అనగనగా అడవిని ఆనుకుని ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రాజయ్య అనే ఓ కట్టెలు కొట్టుకునేవాడు ఉండేవాడు. అతడు చాలా మంచివాడు. ఎప్పుడూ అబద్ధం చెప్పేవాడు కాదు. అంతేకాకుండా నిరంతరం కష్టపడుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. ఒక రోజున రాజయ్య కట్టెలు కొట్టడానికి అడవికి బయలుదేరాడు. అతను అలా అడవిలో తిరుగుతూ ఉండగా నదీ తీరంలో కట్టెలు కొట్టడానికి వీలుగా ఉన్న ఓ పెద్ద చెట్టు కనిపించింది. అప్పుడు అతను ఆ చెట్టునెక్కి కట్టెలు కొట్టసాగాడు. అలా కట్టెలు కొడుతూ ఉండగా అనుకోకుండా చేతిలో నుంచి గొడ్డలు జారి నదిలో పడిపోయింది. గొడ్డలు నదిలో పడిపోవడం చూసిన రాజయ్యకి ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది. చెట్టు దిగి కిందకొచ్చాడు. నది లోతు గురించి తెలిసిన రాజయ్య నదిలోనికి దిగడానికి సాహసించలేకపోయాడు. అక్కడే ఉన్న రాతిపై కూర్చుని దుఃఖించసాగాడు. తన జీవనాధారమైన గొడ్డలి లేకపోతే తన కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని, మరో గొడ్డలు కొనుక్కునే స్తోమత తనకు లేదని బాధపడుతూ ఉండగా నదిలో నుండి ఓ జలదేవత బయటికి వచ్చింది. అది చూసిన రాజయ్య ఆశ్చర్యపడుతూ ఉండగా ఆ దేవత, "నువ్వెందుకు బాధపడుతున్నావు?" అని రాజయ్యని అడిగింది. దానికి రాజయ్య జరిగిన విషయమంతా చెప్పాడు. "సరే, ఇప్పుడే నీ గొడ్డల్ని తీసుకొస్తానుండు" అని చెప్పి నీటి లోపలికి వెళ్ళింది ఆ దేవత. అలా లోపలికి వెళ్ళిన ఆ దేవత ఓ బంగారపు గొడ్డలతో బయటికి వచ్చింది. "ఇదేనా నీ గొడ్డలి?" అని రాజయ్యని అడిగింది. ఆమె తీసుకొచ్చినది బంగారపు గొడ్డలని తెలిసిన చాలా నిజాయితీగా, "ఇది నా గొడ్డలి కాదు, నాది ఇనుప గొడ్డలి" అని రాజయ్య చెప్పాడు. మళ్ళీ ఆ దేవత నీటి లోపలికి వెళ్ళింది. ఈసారి వెండి గొడ్డలతో బయటికి వచ్చింది. "ఇదా నీ గొడ్డలి?" అని అడిగింది ఆ దేవత. మళ్ళీ రాజయ్య అంతే నిజాయితీగా, "ఇది నాది కాదు, నాది మామూలు ఇనుప గొడ్డలి" అని చెప్పాడు. అప్పుడు దేవత మళ్ళీ నీటి లోపలికి వెళ్ళింది. ఈసారి రాజయ్య అసలు గొడ్డలతో బయటకు వచ్చింది. "ఇదా నీ గొడ్డలి?" అని అడిగింది. తన గొడ్డలను చూసిన రాజయ్య ముఖం ఆనందంతో వెలిగిపోయింది. అవును, ఇదే నా గొడ్డలి" అని ఆనందంతో అన్నాడు. అతని నిజాయితీకి ఆ దేవత ఎంతో ఆనందపడింది. అతడిని ఎంతగానో మెచ్చుకుంది. అంతేకాకుండా అతనికి ఇనుప గొడ్డలితో పాటు బంగారపు గొడ్డలి, వెండి గొడ్డలి కూడా ఇచ్చి ఆనందంగా జీవించమని దీవించింది. అప్పుడు రాజయ్య ఆ 3 గొడ్డల్ని ఇంటికి తెచ్చుకుని బంగారపు గొడ్డల్ని, వెండి గొడ్డల్ని ధనంగా మార్చుకుని తన కుటుంబంతో ఆనందంగా జీవించసాగాడు. ఈ కథలో నీతి మీకు అర్థమైంది కదా? మనం నిజాయితీగా ఉంటే భగవంతుడు ఎప్పుడూ మనకి సహాయపడతాడు. మనకెప్పుడూ మంచే జరుగుతుంది. హాయ్ కిడ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోలు చూడడం కోసం సబ్స్క్రైబ్ చేయండి.